తులసిరెడ్డి గారు. సో అది సార్ ఆఖరికి ఎంత బరి తెగించాయంటే ప్రభుత్వాలు అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్పడానికి ఏమాత్రం వెనకాడట్లేదని అర్థమవుతుంది. రమేష్ గారు చెప్పిన దాని ప్రకారంగా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారంగా చూస్తే మీ అబ్జర్వేషన్ సార్. అంటే గతంలో కల్తీ నెయ్యి విషయంలో కూడా సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి గారికి అత్యంతలు వేసిన సందర్భం ఉంది. కల్తీ నెయ్యి విషయంలోనే ఏదంటే అది మాట్లాడకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు ముఖ్యమంత్రికి అత్యంతలు వేసిన నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ చెప్తానే అది మొత్తం వచ్చేసి అది పరమ పవిత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇష్యూ వచ్చేసి 2018 నోటిఫికేషన్ సంబంధించిన ఇష్యూ. ఇప్పుడు 2026లో ఉంది. అంటే 8 సంవత్సరాల ఇష్యూ. ఈ లోపల ప్రిలిమ్స్ అయిపోయినాయి, మెయిన్స్ అయిపోయినాయి, తర్వాత 325 మందిని ఇంటర్వ్యూకి పిలిచారు, 165 మందిని సెలెక్ట్ చేశారు. వాళ్ళు 4 సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. ఇది ఒక యాంగిల్. ఈ లోపల ఉద్యోగం రాని వారు వచ్చేసి వాళ్ళు దీంట్లో అవకతవకలు జరిగినాయి మూల్యాంకనంలో. సరే, మిగతా అన్ని ఇంకా సిట్లు అన్నీ ఉన్నాయి, మూల్యాంకనంలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి వాళ్ళు కోర్టుకు పోయారు. కోర్టు వచ్చేసి దాని మీద సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్టు ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు సిట్ వచ్చేసి రిపోర్ట్ ఇచ్చింది. సిట్ రిపోర్ట్ దగ్గర ఉంది. కాబట్టి ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశం. ఇది ఒకవైపు 4 ఏళ్ల నుండి ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంకొక వైపు వచ్చేసి ఇష్యూ కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మనం వాదించినా, టీడీపీ వాళ్ళు చెప్పినా, వైకాపాలు చెప్పినా, ఎవరు చెప్పినా ఇది పొలిటికల్ చర్చ తప్ప ఇది పరిష్కారం వచ్చేసి కోర్టులో జరాల్సిందే. కాబట్టి కోర్టు పరిధిలో సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ సిట్ రిపోర్ట్ లో వచ్చేసి ఏమేమి అంశాలు ఉన్నాయి, దానికి వచ్చేసి హైకోర్టులో వాదన చేసేటప్పుడు దాంట్లో ఏ మేరకు వస్తాయని బట్టి ఉంటుంది తప్ప దీంట్లో ఇప్పుడు పొలిటికల్ చర్చే తప్ప ఇదేం పరిష్కారం అయ్యే విషయం కాదని నా అభిప్రాయం. అదేవిధంగా డిఎస్సి కూడా 2025 డిఎస్సి ఆల్రెడీ 15,931 మంది ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. మళ్ళా 2026 డిఎస్సి మళ్ళా అక్టోబర్లో మళ్ళా నోటిఫికేషన్ వస్తా ఉంది. బట్ ఈ నేపథ్యంలో అక్కడ కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఆ నేపథ్యంలో కోర్టుకు పోయారు. అది ఇంకా కోర్టులో కొన్ని కేసులు ఉన్నాయి. ఈ లోపల ఈ వైకాపా వాళ్ళు వచ్చేసి ఆ ఢిల్లీలో జరిగిన దాన్ని బేస్ చేసుకొని ఉన్నట్టుండి ఇప్పుడు వీళ్ళకి జ్ఞాపకం వచ్చి దీనికి వచ్చేసి ఈ యొక్క డిఎస్సిని రద్దు చేయాలి, అవకతవకలు జరిగినాయి, లోకేష్ రాజీనామా చేయాలి అని వీళ్ళకి వచ్చేసి అయిపోయి దాదాపు సంవత్సరం అవుతుంది. మొన్న ఢిల్లీ దాన్ని బేస్ చేసుకొని వీళ్ళకి వచ్చేస్తే లోకేష్ ఆయన ప్రధాన రాజీనామా చేశాడు కాబట్టి లోకేష్ రాజీనామా చేయాలా అని యాంగిల్ తీసుకొచ్చేసి వీళ్ళు నిరసనలు ఇవన్నీ అట్లా చచ్చిన 6 నెలలకు కోడలు వలవలా ఏడ్చినట్లు వీళ్ళు వచ్చేసి మొదలుపెట్టి ఆ నేపథ్యంలో ఇది ప్రత్యామ్నాయంగా దానికి కౌంటర్ గా ఇది పొలిటికల్ చర్చే తప్ప రెండు కూడా సబ్ జుడిషియల్, 2 కోర్టులో ఉన్నాయి. ఈ కేసులు కొన్ని కోర్టులో ఉన్నాయి. వీళ్ళు సిబిఐ అడిగినా గానీ పిల్లేసినా గానీ అవసరం లేదని చెప్పింది. ఆల్రెడీ డిఎస్సి మీద పిల్లేసినా గానీ సిబిఐ కోసం అవసరం లేదని చెప్పింది. మిగతా కేసులు ఉన్నాయి. కాబట్టి 2 కూడా పొలిటికల్ హీటే తప్పనిచ్చేసి వాస్తవంగా 2 కోర్టులో కొందరు కేసులు ఇది ఉన్నాయి, అది ఉన్నాయి. కాబట్టి కోర్టు చెప్పాల్సిందే తప్పనిచేసి ఇవన్నీ ఆల్రెడీ ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ యొక్క మానసిక వేదనకు ఈ చర్చల వల్ల వాళ్ళ మానసిక ఏమవుతుందో చెప్పేసి వాళ్ళ అవస్థ పడాల్సింది తప్పనిచ్చేసి ఇది ఫైనల్ గా కోర్టు ద్వారానే పరిష్కారం కావాలా, ఆ కేసు కానీ ఈ కేసు కానీ అని నా అభిప్రాయం. సార్ తులసిరెడ్డి గారు, నాకు ఇది ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆ తర్వాత గౌతమ్ సవాంగ్ వీళ్ళు ఒకళ్ళు సెక్రటరీగా ఒకళ్ళు చైర్మన్గా వచ్చారని చెప్పేసి ఉంటా ఉంటే, సరే వాళ్ళ పిఎస్ఆర్ ఆంజనేయుల పాత్ర దీంట్లో క్లియర్గా ఉందని చెప్పేసి సిట్ రిపోర్ట్ కూడా భావించింది అంటున్నారు. ఆయన ఆల్రెడీ అరెస్ట్ చేశారు, బెయిల్ మీద ఉన్నాడు. 2 రోజుల క్రితం వాళ్ళ అబ్బాయి పెళ్లి కూడా చేశారు, అది వేరే విషయం. నాకు ఎప్పటి నుంచో అడగాలనుకుంటే మర్చిపోతున్నాను నేను, అసలు పోలీస్ ఆఫీసర్లకి ఏపీపీఎస్సీకి అసలు సంబంధం ఏంటి? పోలీస్ ఆఫీసర్ని వీటికి హెడ్స్గా పెట్టడం ఎంతవరకు సమంజసం? ఈ లింక్ ఏంటి? ఇప్పుడు సివిల్ సర్వీసెస్ వచ్చే వాళ్ళు ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ వీళ్ళందరూ సివిల్ సర్వీసెస్ రాసి వస్తారు. కొందరు ఐఏఎస్ పోతారు, కొందరు ఐపీఎస్ పోతారు, కొందరు వివిధ మార్గాల్లో పోతారు. కాబట్టి నేను ఆ కోణంలో వచ్చేసి సరే, పోలీసులో వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో యాక్ట్ చేసే విధానం వేరుగా ఉంటుంది, ఇట్లా రెవెన్యూ ఐఏఎస్ వచ్చినప్పుడు ఉంటుంది. కానీ ఒరిజినల్ గా ఇద్దరు వచ్చేసి ఒకే బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళే కదా, సివిల్ సర్వీస్ వచ్చిన వాళ్ళే, సేమ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళే. కాబట్టి అది పెద్ద డిఫరెన్స్ కాదేమో నా అభిప్రాయం.
మీరు అన్నది కరెక్ట్. నాకు అవగాహన ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ సివిల్ సర్వీసెస్ వాళ్ళకి వచ్చిన ర్యాంకులను బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కొంతమంది ఐఎఫ్ఎస్ ఫారిన్ సర్వీస్కి వెళ్తారు, ఫారెస్ట్ సర్వీస్కి వెళ్తారు, అది ఓకే. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కదా, ఏపీపీఎస్సీ అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానం. ఇదొక దాన్ని ఏమంటారు, స్పెషలైజ్డ్ కొంతమంది దాంట్లో ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు కదా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆయన పేరు ఎవరు, ఉదయ్ భాస్కర్ అట, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అన్నట్టుగా విన్నాను నేను. ఆ తర్వాత ఆయన ఎలాగో ప్రభుత్వం మారిన తర్వాత ఆయన డమ్మింగ్ చేసేసారన్నారు. అందు గురించే మొత్తం ఆయన సంతకాలు కూడా ఎక్కడ లేవట. తీసేయడానికి ఏం కుదరదు, మనకు తెలిసిందే కదా. వీళ్ళని తీసేయాలంటే రాష్ట్రపతి తీసేయాల్సిందే. ఇదంతా స్వతంత్ర బాడీలు కాబట్టి ఏపీఎస్సీకి అంత వాలంటరీ ఇది ఉంది కాబట్టి తీయలేకపోయారు. ఆయన్ని బాగా వేధించారని సరే, అది ఎంతవరకు నిజం పక్కన పెడితే పిఎస్ఆర్ ఆంజనేయులు గారే మొత్తం కథ నడిపించాడు ఏపీఎస్సీ సెక్రటరీగా అనేది ఈవెన్ సిట్ రిపోర్ట్ కూడా తేల్చింది. అందు గురించే ఇన్ని జరిగినాయి. ఆయనకు సంబంధించిన ఫ్రెండ్స్కి ఇచ్చాడని చెప్పేసి ఆ కాంట్రాక్ట్లు, మూల్యాంకనం కాంట్రాక్ట్లు ఇవన్నీ, అలాగే స్నేహితులు కూడా ఉన్నారని ఆ ఎవాల్యుయేషన్లో నేను అన్నిటి జోలికి పోవట్లేదు అనమాట. అంటే నాకు అప్పటి నుంచి ఉంది, నేను ఇన్నిసార్లు డిబేట్లో అసలు పెట్టడం వీళ్ళనే ఎందుకు పెట్టారనేది అనమాట. సరే ఓకే రైట్. చైర్మన్, సభ్యులు, సెక్రటరీ, ఈ చైర్మన్ సభ్యులు కూడా వీళ్ళు కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పెడతారు. కాబట్టి చైర్మన్ ఏమో మీరు చెప్పినట్లు ఆయన భాస్కర్ గారు వచ్చేసి చైర్మన్, ఆయన విద్యార్థి కూడా. ఇక్కడ వచ్చేసి వీళ్ళు సెక్రటరీ, ఆంజనేయులు వచ్చేసి సెక్రటరీ, ఆయన వచ్చేసి చైర్మన్. కాబట్టి చాలా చోట్ల డిపార్ట్మెంట్స్ లో ఈ సమస్య ఉంది. కొన్ని చోట్ల చైర్మన్ వచ్చేసి పొలిటికల్ గా అపాయింట్మెంట్ ఉన్నప్పటికీ వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఈ సెక్రటరీస్ వచ్చేసి ఆ యొక్క డిఫరెన్స్ చాలా చోట్ల పెద్ద ఇబ్బందులు అయితే ఉంటాయి. నేను గొప్ప అనే యాంగిల్లో అది ఇక్కడ జరిగినట్టుంది ఇక్కడ కూడా. ఓకే.